తెలంగాణలో వడ్లు కొనే దిక్కులేక రైతులు అరిగోస పడుతున్నారనే ముచ్చట్లు మన జోర్దార్లో కూడా చెప్పుకుంటున్నాం. ఈ గోస లోకమంతా కూడా యూత్తనే ఉన్నది. అయినా కూడా సర్కారు పట్టించుకుంటలేదు. ఇది ఇట్లుంటే తెలంగాణలో అమ్మేతందుకు ఏపీకెంచి కొందరు వడ్లను తెచ్చే ఉపాయం చేసిండ్రు. కాకుంటే ఆఖరుకు గీ కథ అయింది. ఇగో ఈడున్న లారీలన్నీ వడ్ల లోడుతోనే ఉన్నాయి. తెలంగాణ సర్కారు వడ్లకిచ్చే బోనస్ పైసల కోసానికి ఆంధ్ర నుంచి తెలంగాణకు తీసుకొస్తున్నారు వీటిని. కాకుంటే నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బార్డర్లున్న చెక్ పోస్ట్ దగ్గర ఈ వరి ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. 7 లారీల కలిపి దగ్గర 2200 ధాన్యం బత్తాలను పోలీసులు సీజ్ చేసి కొంతమంది దళారుల మీద కేసు రాసి విచారణ చేస్తున్నారట. తెలంగాణలో ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా వడ్లు కొంటలేరనో, యాళ్లకు లారీలు అత్తలేవనో, మిల్లుల కాడికి పోతే పట్టించుకుంటలేరనో, గన్ని బ్యాగులు దొరుకుతలేవనో ధర్నాలు చేస్తున్న ముచ్చట్లు దినామనం చూస్తూనే ఉన్నాం. మరి వీళ్ళు ఒక్కటే పారి గిన్ని బత్తాలు అది కూడా ఆంధ్రాకించి తెస్తున్నారంటే ఇది పక్కా పథకం ప్రకారమే చేసినట్టు ఉన్నది. కాకుంటే పిలాను అడ్డం తిరిగి ఇట్లా దొరికిపోయిరని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇట్లా పక్క రాష్ట్రం నుంచి వడ్లు తీసుకొస్తున్న దందా ఎప్పటి సంది జరుగుతున్నదో తెలియదు గాని ఇప్పటికైనా ఈ దందా ఏస్టోళ్ళ వెనకాల ఎవరున్నారనేది తెలిసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. అట్లనే తెలంగాణకు న్యాయం చెయ్యురని డిమాండ్ చేస్తున్నారు వడ్ల కొనుగోలు పూర్తియాక అవస్థలు పడుతున్న రైతులు.